నేను హోమ్ మినిస్టర్ అయి ఉండి ఏం ప్రయోజనం? నా బిడ్డను కూడా ఎత్తుకుపోయాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రానికల్లా నా బిడ్డ ఇంటికి చేరాలి. మంత్రి గారిని ఇప్పుడు కలవడం కుదరదు. ఆయన కూతురు కనిపించలేదని టెన్షన్ లో ఉంది. మా ఇద్దరు కూతుళ్ళు కూడా కనబెట్టలేదయ్యా. టూర్కెళ్లిన 3 కాలేజీ అమ్మాయిలు కనబడకుండా పోయారు. వాళ్ళని వెంటనే కనిపెట్టకపోతే అది మన డిపార్ట్మెంట్కే అవమానం. ఆ అమ్మాయిల్ని కనిపెట్టాల్సిన బాధ్యత మిస్టర్ దేవరాజుకు అప్పగిస్తున్నా. కనబడకుండా పోయిన 3 అమ్మాయిలు ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న హైకోర్టు జడ్జ్, పోలీసు ఉన్నతాధికారి, హోమ్ మినిస్టర్, వీళ్ళు 3 పిల్లలు. 3 రోజుల్లోగా వాళ్ళని కనిపెట్టి తీరాలి. 3 రోజులు అవసరం లేదు సార్, 24 అవర్స్ లో కనిపెడతాను. ఎవడరా ఇక్కడ జయప్రకాష్? నేనే. ఏంటి సార్? నువ్వే నా రౌడీవి. నేను 10 గంటలకల్లా వస్తానని చెప్పాగా. ఇంతలో ఏమైంది? చిటికలో పట్టుకోవాల్సిన కేసులు ఏళ్ల తరబడి సాగదీస్తారు. ఏమన్నా? సరే మీరు వెళ్ళండి. చర్చ్ ఫాదర్ బయటికి వెళ్ళారు, రాగానే చెప్పొస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి టైం ఇస్తే నువ్వు పెద్ద రౌడీ అయిపోతావా? నర్రా స్టేషన్ కి. సార్, శవపేటకి చేసేవాళ్ళంతా శివాలెత్తిపోతుంటే పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? ఏ కానిస్టేబుల్, హ్యాండ్ కప్స్. ఎక్కడ దాచావురా 3 అమ్మాయిల్ని? అడుగుతున్నది నిన్నే, చెప్పరా ఎక్కడ దాచావు? ఎవరిని అడుగుతున్నారు? ఆ 3 శవపేటలు ఎవరి కోసం చేసావో ఆ 3 గురించి. నాకేం తెలీదు. వాళ్ళని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. చెప్పరా? సంఖ్యలు వేసిన అవమానించద్దు. పొట్టకుటి కోసం శవాలకు పెట్టి చేసుకునేవాడు నీకేంట్రా మర్యాద? వద్దు సార్, మీరు వేసుకున్న కాకి డ్రెస్ మీద ఉన్న గౌరవంతో చెప్తున్నా. కాకి డ్రెస్ లేకుండా వస్తే పీకుతావా? కాకి డ్రెస్ పవిత్రమైంది అని నువ్వు చెప్తున్నావు. జయప్రకాష్, వాట్ నాన్ సెన్స్! ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్పిన టైంకి వచ్చేస్తాగా. ఈయన ఎందుకు పంపించారు? మీరు వెళ్ళండి, మీ వెనక నేను స్టేషన్కి వచ్చేస్తానని చెప్పాను, విన్నారా? ఈయన పవర్ చూపిద్దాం 4 తగిలించారు. నేనేమైనా గాజులు తొడుకున్నానా? నేను నా తడక చూపించాను. జయప్రకాష్, సారీ సార్. ఈయన పెద్ద పోలీస్ ఆఫీసరే, నేను కాదనడం లేదు. అయినా హద్దు మీరు నా చోటుకొచ్చి నా మీద చేసుకున్నారు. దానికి సెక్షన్ 441 కింద ఆయన మీద కేసు వేయొచ్చు. నేను ఆయన్ని కొట్టినందుకు నా మీద సెక్షన్ 319 కింద ఒక కేసు పెట్టండి. ఈయన డ్యూటీని చేయకుండా అడ్డుకున్నందుకు సెక్షన్ 332 కింద ఇంకో కేసు పెట్టండి. షట్ అప్. దెబ్బలు బాగా తెలియా? సారీ. వీడి మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా? ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి. యువర్ ఆనర్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి జయప్రకాష్ 3 అమ్మాయిలు కనపడకుండా పోయిన కేసు విషయమై విచారణకు పిలిపించగా రావడానికి నిరాకరించాడు. ఇది మొదటి ఆరోపణ. ఇతన్ని ఎస్పీ విచారించడానికి వెళ్ళగా ఆయనతో కావాలని తగాదా పెట్టుకున్నాడు. ఇది రెండవ ఆరోపణ. తప్పించుకోవాలని చూసిన ఇతన్ని ఎస్పీ పట్టుకోపోగా ఆయన తీవ్రంగా గాయపరిచాడు. ఇది మూడవ ఆరోపణ. కావున ఇలాంటి ఘోరమైన నేరాలు చేసిన ఈ జయప్రకాష్కు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ మీద ఆరోపించబడిన నేరాలను ఒప్పుకుంటున్నారా? సార్, నాకు 5 నిమిషాలు అవకాశం ఇవ్వగలరా? ఎస్, గ్రాంటెడ్. థ్యాంక్ యూ.
ఇలా ఒక నేరస్తుడిగా మీ ముందు నిలబడటానికి కారణం మీరే. నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్తో నేను అసభ్యంగా మాట్లాడానన్నారే, దానికి కారణం మీరే. నేను తప్పించుకున్నట్టు నన్ను పట్టుకోబోయిన పోలీస్ ఆఫీసర్ని కొట్టినట్టు చెప్పారే, దానికి కారణం మీరే. ఏమంటున్నారు? గతంలో ఒకసారి నేను చిన్న తప్పు చేసినందుకు నాకు 3 మాసాలు జైలు శిక్ష వేశారు. శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన నేను ఇంకా మారలేదంటారా? జైలు నుంచి బయటకు వచ్చాక పోలీస్ కేడీ లిస్టులో నా ఫోటో ఎందుకు ఉంచారు? ఎవరు తప్పు చేసినా నన్నెందుకు పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు? శిక్ష అంటే అర్థం ఏంటి? నేరస్తుల్లో మార్పు రావాలనేగా. జైలు నుంచి తిరిగి వచ్చిన నా మీద పోలీసులకు నమ్మకం లేదా? లేక నాలో మార్పు తెచ్చిన జైలు అధికారుల మీద పోలీసులకు నమ్మకం లేదా? ఏనాడు నాకు శిక్ష విధించారు, ఆనాడే ఈ పవిత్రమైన కోర్టును గోడకు తగిలించాను. నీతి లేని మనుషుల మధ్య బతకలేక చనిపోయిన వాళ్ళని మోసే పెట్టెలు చేసి బతుకుతున్నాను. ఎప్పుడు చూసినా కేడీగాడిని పిలువు అంటూ నన్ను పిలుస్తున్నారు. విచారణ పేరుతో నన్ను కొడుతున్నారు. వేరే గత్యంతరం లేక వాళ్ళని కొట్టాల్సిన పరిస్థితి నాకు ఏర్పడుతోంది. ఇప్పుడు చెప్పండి మీ లార్డ్, నేను చేసిన తప్ప? ఎవరో 3 అమ్మాయిలు కనిపించకుండా పోతే కనిపెట్టడం చేత కానీ పోలీసులు కేడీ లిస్టులో ఉండే వాళ్ళందరినీ కొడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వేరే దారి లేక నడరోడ్డున పడుతున్నారు. ఇది మీరు పరిశీలించి న్యాయమైన తీర్పు ఇవ్వండి మీ లార్డ్. జయప్రకాష్ మీద ఆరోపించబడ్డ నేరాలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా? నేనే ఆ సాక్షిని యువరానర్, వేరే సాక్ష్యాలు లేవు. జయప్రకాష్ మీద ఆరోపించిన నేరాలకు పోలీసుల తరఫు నుంచి తగిన సాక్ష్యాధారాలు ఏవీ లేవు. ఈ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించిన ఈ కోర్టు జయప్రకాష్ నిరపరాధి అని భావించి విడుదల చేస్తోంది. అంతేగాక జైలు శిక్షను అనుభవించి నేరస్తులు తిరిగి విడుదలైనప్పుడు వారిని పోలీస్ స్టేషన్లో కేడీ లిస్టులో చేర్చకూడదని కూడా ఈ కోర్టు ఇందు మూలంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది. మంత్రి కూతున్న ధైర్యంతో చేతిలో కర్ర తీసుకుంటే ఏమైనా చేయగలవా? నువ్వెవరు? ఎందుకు మమ్మల్ని 2 రోజులుగా బంధించావు? నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, ఇదిగో తీసుకో. నాకే వద్దు. నేను నా లవర్ లేకుండా ఫోన్ చేయను. అతను నా కోసం 2 రోజులుగా పస్తులతో చూస్తుంటాడు. ఎక్కడ? పబ్లిక్ గార్డెన్స్ లో. నిన్న అక్కడ పంపడం కుదరదు. అతని పేరేంటో చెప్పు, ఇక్కడ తీసుకొస్తాను. వద్దు, అతను అక్కడే ఉండని. లవ్వా, ఇలా చూడు, నా కస్టడీలో ఎవరు పస్తులు ఉండకూడదు. తిను. ఏయ్, తిను. అలా చూడకు. అలా చూస్తుంటే రేప్ చేయబోతున్న వాడిలా కనిపిస్తున్నావు. అదంతా చాలా తప్పు. నన్నేం చేయొద్దు. నాకు భయంగా ఉంది. జడ్జి గారు, అమ్మాయి నీకు నాన్ వెజ్ నచ్చదు కదా, నీకు ఇష్టమైన పులిహోర తీసుకొచ్చాను, తిను. వద్దు, నువ్వు నన్ను రేప్ చేయనని చెప్పు, ఆ తర్వాత తీసుకుంటాను. నీ మీద ఏగ కూడా వాళ్ళనివ్వను, తిను. థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్. హాయ్, క్వాలిటీ ఐస్ క్రీమ్. ఇది నాకు ఇష్టమని మీకెలా తెలుసు? ఓయ్, దానికి ఐస్ క్రీమ్ ఇచ్చి మాయ చేస్తున్నావా? ఇవన్నీ మాకు ఇష్టం నీకెలా నీ తెలుసా? గురించి నాకంతా తెలుసు. మా గురించి నీకేం తెలుసు? డబ్బు కోసం కడుతున్నావు. ప్రియా, అతను తిట్టకే రేప్ చేస్తాడేమో, నాకు భయంగా ఉంది. నువ్వు ఊరుకోవే. చెప్పరా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? డబ్బు కోసమేగా. నీకెన్ని లక్షలు కావాలో చెప్పు. మా డాడీ ఫోన్ చేస్తే తెచ్చి నీ మొహాన కొడతాడు. ఫోన్ చేయడానికి వెళ్తున్నాను, మీరు తింటూ ఉండండి.
హలో హోమ్ మినిస్టర్ గారి పేరు మాట్లాడుతున్నా. నేను మంత్రితో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరితోనో మినిస్టర్ గారు మాట్లాడు. ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడితో మాట్లాడరా? సార్ సార్ మీ అమ్మాయిని ఎత్తుకున్న వాడు లైన్ లో ఉన్నారు సార్. అలాగా? హలో, నేను హోమ్ మినిస్టర్ నాగరాజు మాట్లాడుతున్నాను. మా అమ్మాయి ఎక్కడుంది? అది ఎలా ఉంది? ఆవిడకేం కాలేదు, కానీ ఎంతైనా మీలాగా బెడ్రూమ్లో వేసి బాత్రూంలో వేసి మెయింటైన్ చేయలేను కదా. లైట్ లేకుండా కాగడా వెలుతురులో భోంచేస్తోంది. అయ్యో, అమ్మాయిని చిత్రాలు చేస్తున్నాడే. హలో హలో, నీకేం కావాలి చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. నేను చెప్పే శ్రద్ధగా విను. ఇంకో 2 రోజుల్లో ఉరికంబ ఎక్కబోయే పార్వతమ్మ ఉరి శిక్షను రద్దు చేయాలి. ఆ? అందుకు చట్టం ఒప్పుకోదే. మీ అమ్మాయిని వదిలిపెట్టడానికి నేను ఒప్పుకోనే. వద్దు వద్దు, పార్వతమ్మ గురిశిక్ష ఆపించాలి, అంతేగా? మా అమ్మాయిని వదిలేస్తావుగా? ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యి. హలో హలో హలో, ఏమన్నాడు? వాడేం డిమాండ్ చేశారు సార్? పార్వతమ్మ ఉరిశిక్షను ఆపించమని డిమాండ్ చేస్తున్నాడు. అంటే వాడెవడో అర్థమైందా? వకీల్ జయప్రకాష్. నేను అప్పుడే చెప్పాను పార్వతమ్మకు ఉరిశిక్ష వద్దు వద్దు అని. పవర్ చేతుల్లో ఉందని సంతకం చేయమని బలవంతం చేశారు. ఇప్పుడు ఏమైంది? నా కూతురి గతి ఏమైందో తెలియటం లేదే. తప్పించిపోవడానికి నేను ఐడియా ఇవ్వలేదు. నాకు భయంగా ఉంది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ అడవిలో తప్పించిపోతున్నారే, మీకేమైనా అయితే ఏం బదులు చెప్పాలి? ఇక్కడ ఉన్న ఈ 3 రోజుల్లో మీకేమైనా తక్కువ చేశానా, కష్టం కలిగించానా, లేక మీతో తప్పుగా నడుచుకున్నానా? మీ ముగ్గురిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చానో తెలుసా? చెప్తాను, వినండి. ఆ పైన వెళ్ళతలుచుకుంటే వెళ్ళొచ్చు. 7వ తరగతి కూడా చదువుకునే వస్తలేని మా ఊళ్ళో నన్ను మాత్రం వకీల్ చేయాలని మా అమ్మ 20 ఏళ్లుగా కలలు కనింది. ఈ ఊరు పక్క రాకుండానే నీ కొడుకుని వకీల్కి చదివించావు. తీరా ఇప్పుడు వస్తున్నాడని తెలియగానే ఇంత తొందరపడిపోతున్నావేంటత్తా? దుమ్ము ధూళి లేకుండా ఉంటేనే కదా లక్ష్మీ కళ వచ్చేది. కోడల పిల్ల, నీదే లక్ష్మీ కళ. లొడ మాట్లాడకుండా త్వరగా పని చూడు. ఆ చెయ్యి పరిసెత్తుండగానేగా నోరు మాట్లాడుతోంది. పట్టణం నుంచి వచ్చేవాళ్ళు మనసు పడేలా ఇల్లు వాకిలి కనపడటం లేదే, అన్ని పాత పడిపోయాయి. ఏం చేద్దాం ఎట్టా చేద్దాం అని నేను బాధపడిపోతా ఉంటే నువ్వు నన్ను లొడలొడ బాగుతున్నానంటావా? కొద్దిసేపు ఏడుకు చూడత్తా, నీ కోడలి పిల్ల ఇల్లంతా ఎట్టా మార్చేస్తాదో. ఏవతా, నీ కొడుకు నాకంటే పొడుగా? ఎందుకే అలా అడుగుతున్నావు? లేదు, తెలుసుకుంటే అందుకు తగ్గట్టు నేను పెరగొచ్చు లేదా పొట్టవుదామని అందుకడిగా. ముందు పని చూడు. ఏ సాపలమ్మాయి, మా చెల్లెలు పెద్ద మనసైంది, సాపేయడానికి రమ్మంటే రాలేదే? ఏయ్, ఎవరే నువ్వు? నా కోడల్ని చాపలమ్మాయి అంటున్నావు? నా కోడలు చాప వేయడానికి రాదు, నువ్వు పో. అట్ట పెట్టత్తా. నువ్వు కానీ కోడలా? పట్నం కుర్రాడు మోర్చిపోయేలాగా ఇల్లంతా మెరిసిపోతా ఉంది. ఇక మిగిలింది ఈ ముత్యాలు మెరిసిపోవడం ఒక్కటే. అత్తోయ్, ఇల్లు ఎట్టా ఉంది? మెరిసిపోవడంలే? నీ కొడుకు వచ్చేలోగా 10 నిమిషాలు వచ్చేస్తా. ఏంటి ప్రకాష్, ఇంకా కాన్వకేషన్ జరగలేదు, అప్పుడు నల్లకోటేసినవండి. ఈ డ్రెస్ లో చూస్తేనే మా అమ్మ సంతోషపడుతుందిరా. ఓహో, ముందుగానే కుట్టించుకున్నావా? కళ్ళు మూస్తే ఎవరో నాకు తెలియదా? ఎన్నేళ్ళగా నిన్ను చూస్తున్నానే కోడల పిల్ల. ఇన్నాళ్ళు నువ్వు చూసిన ముత్యాలు ఏరత్తా, ఇప్పుడు నువ్వు చూడబోయే ముత్యాలు ఏరే. ఏమిటి ఇది? జాతరలో అమ్మోర్లా సింగారించుకొని వచ్చావు? మరి
ఇల్లు ఒకటే మెరిసిపోతే సరిపోద్దా? నేను కూడా మెరిసిపోవాలి కదా, అప్పుడే కదా చూసేవాళ్ళ కళ్ళకి ఇంపుగా ఉంటది. అందుకే హడావుడుగా అలంకరించుకొని ఉన్న పడగా పరిగెత్తి వచ్చేసాను. ఎక్కడా నీ కొడుకు ఇంకా రాలా? అమ్మా ఇతనే నీ కొడుకా? అమ్మా ప్రకాష్, అమ్మా నువ్వు ఆశపడినట్టే నేను వకీలయ్యానమ్మా. బాబు, నా బిడ్డ వకీలయ్యాడు, నా బిడ్డ వకీలయ్యాడు. ప్రకాష్, నీ కన్న తల్లిని చెప్తున్నాను. న్యాయమైన కేసు ఎవరి కేసైనా సరే అది నువ్వు వాదించాలి. అందుకు ప్రతిఫలంగా 36 రూపాయల 50 పైసలు మాత్రమే తీసుకోవాలి. ఏంటమ్మా బాటా చెప్పుల్లా రేట్ చెప్తున్నావు? కారణం ఉంది. సరేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఎవరు బాబు ఈ అబ్బాయి? అమ్మా ఇతను ప్లీజ్ ప్రకాష్, మా వంశం గురించి నేనే చెప్తాను. పాలడుగు పాపయ్య గారు అబ్బాయినండి, పేరు కృష్ణమూర్తి అండి. 10 ఢిల్లీ గదులు మాకున్న ఆస్తి అన్ని అమ్మేసి వకీల చదువుకి వెళ్ళానండి. 10 గదులు పోయాయి, వకీల చదువు పోయింది. అందుకని మన ప్రకాష్కి వచ్చే కేసులకి మంచి మంచి ఐడియాలు ఇద్దామని వచ్చానండి. కాదు అడ్వైజ్. 10 గేదెలతో పాటు 11వ గేదెగా పుట్టుంటే మీ అమ్మా నాన్నలైనా పాలemi 10 రూపాయలు సంపాదించుకునేవాళ్ళు. నీలాంటి వాడికి ఎందుకు వకీల్ చదువు? నువ్వు ఊరుకోత. ఈ ఊర్లో వకీలంటూ నీ కొడుకు మాత్రమే ఉండాలి. నీ కొడుకు వకీలు, ఈడు వకీలా? మొహం చూడు. ఎవరమ్మా ఈ కొండముచ్చో? దొన్నపల్లికి తెల్ల సొక్క వేసినట్టున్నావు, నన్ను కొండ ముచ్చంటావా? నువ్వు పాలాడు కిట్టమూర్తివైతే నేను ఈత కొట్ట ముత్యాల్ని. ఈవిడ నా అత్త. ఏయ్, దూరంగా నించో. ఎవరే నీ కత్తగారు? నేను మీ నాన్నకు తోడబుట్టిందానా లేక నీ మేనమావ పెళ్ళాన్నా? వచ్చిన వాళ్ళతో వాగడం మానేసి సంతక టైం అయింది, నువ్వెళ్ళు. ఎవరమ్మా కావాల్సిన వాళ్ళమ్మాయా? అదేం కాదు బాబు, ఎవరో చాపల ముక్కునే పిల్ల, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. నువ్వు రా రా. నిన్ను ఊరికే వదలను.